రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్. రైతు వద్ద నుండి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులు వెలుగు చిక్కింది. రైతు నుంచి లక్షలాది రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ శ్రీనివాస్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అశ్వరావుపేట మండలానికి చెందిన ఓ రైతు తన పొలంలోకి స్థానిక దొంతుకుంట చెరువు నుంచి మట్టిని తోలుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ ఏఈ ఎల్ శ్రీనివాస్ ను ఆశ్రయించాడు. అయితే ఈ అనుమతి ఇవ్వడానికి గాను సదరు అధికారి మొదట 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అంత భారీ మొత్తాన్ని ఇచ్చుకోలేకపోయినా ఆ రైతు లంచగొండి అధికారికి బుద్ధి చెప్పాలనుకుని ఖమ్మం ఏసీబీ అధికారిని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సో రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో రైతుతో జరిపిన చర్చల్లో ఏఈ శ్రీనివాస్ మొత్తాన్ని 2 లక్షలకు కుదించాడు. సో అశ్వరావుపేట ఇరిగేషన్ ఆఫీస్ లో సదరు రైతు నుంచి తన డెస్క్ వద్ద 2 లక్షల రూపాయల డబ్బుని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రసాయన పరీక్షల్లో దొరికిపోయిన ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకున్నట్టుగా నిర్ధారణ జరిగింది. సో అధికారులు కెమికల్ టెస్ట్ కూడా నిర్వహించారు. రసాయనం పిక్కులకు మారింది. దీంతో ఆయన లంచం తీసుకున్నట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైందని ఏసీబీ డిఎస్పీ వై రమేష్ కూడా మీడియాకి స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో లంచం సొమ్ము 2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఏఈ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతామని చెప్పేసి కూడా ఇటు అధికారులు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక రైతు తన సొంత పొలానికి దొంతకుంట చెరువు నుండి మట్టి తోలుకునేందుకు గాను 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంటే ఎంత నీచమైన చర్య అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఒక సాధారణ రైతు దగ్గర నుంచి నెలకు లక్షల రూపాయలు జీతం తీసుకునే ఒక అధికారి ఇంతటి నీచానికి ఒడిగట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇందాక మేము చెప్పుకున్నాం, రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుని దొరికిపోతున్నారు. గతంలో ఆ విద్యుత్ శాఖ అధికారిని, నేడు ఇరిగేషన్ శాఖ అధికారిని కూడా ఈ రైతు పట్టించారంటే ఇదే రైతు గతంలో విద్యుత్ శాఖ అధికారిని కూడా ఏసీబీ రైడ్ లో పట్టించాడు. ఎందుకంటే ఇతని దగ్గర కూడా విద్యుత్ శాఖ అధికారి లంచం డిమాండ్ చేశాడు. అప్పుడు కూడా అతను ఏసీబీని ఆశ్రయించాడు. అప్పుడు విద్యుత్ శాఖ అధికారిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇదే తంతు మళ్ళీ ఇదే సిండికేట్ అయింది. అతను అధికారి దగ్గరికి పర్మిషన్ కోసం పోయాడు. అతని దగ్గర నుంచి అధికారి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో ఏం చేయాలో తోసరి ఆ రైతు డైరెక్ట్ గా ఖమ్మంలో ఉన్న ఏసీబీ అధికారులు ఆశ్రయించి ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో కూడా ఈ అధికారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. సో గతంలో అశ్వరావుపేట చెక్ పోస్ట్ వద్ద కూడా ఏసీబీ దాడులు చేసింది. అక్కడ ఆర్టీఓ డిపార్ట్మెంట్ లో అధికారులు కూడా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. సో మొత్తంగా ఈ రోజు అశ్వరావుపేట కార్యాలయంలో ఒక 2 గంటల క్రితం కూడా డిఎస్పీ వై రమేష్ నేతృత్వంలో ఏసీబీ బృందం దాడి చేసింది. ఏఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఎల్ శ్రీనివాస్ ను పూర్తిగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తీసుకుపోతున్నట్లు కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఎప్పుడో అప్పుడు మనం వింటూనే ఉన్నాం. అధికారులు కూడా పూర్తిగా లంచాలకు మరిగిపోయి సాధారణ మధ్యతరగతి ప్రజలను ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి తమ పనుల కోసం అర్జీలు పెట్టుకుంటున్నారో వారి వద్ద నుంచి కూడా లంచం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గత 3 రోజుల క్రితం ఖమ్మంలో ఒక పంచాయతీ సెక్రటరీ కూడా 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన పరిస్థితి. ఆ ఘటన మరొక ముందే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెంలో మరో ఘటన అయితే మన కళ్ళ ముందుకు వచ్చిన పరిస్థితి. సో అధికారులు వారికి వచ్చే జీతాన్ని వదిలేసి ఇలా అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇట్లా పేద మధ్యతరగతి రైతుల వద్ద నుంచి కూడా ఇలా లంచం డిమాండ్ చేయడం, ఆ లంచం ఇచ్చుకోలేని పరిస్థితులలో వారు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఏసీబీ రైడ్ లో పూర్తిగా దొరికిపోయి కటకటాలు పాలవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో ఏది ఏమైనా
ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఎవరైతే కార్యాలయాలకు వస్తారో, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అర్జీలు పెట్టుకుంటారో వారి సమస్యలను వెంటనే తీర్చాలి. ఇటువంటి లంచాలకు డిమాండ్ చేయకుండా నిష్పక్షపాతంగా పనిచేసి వారికి పని అయ్యేలా చూడాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఏసీబీ డిఎస్పీ వై రమేష్ మాట్లాడుతూ ఇలాంటి లంచగొండి అధికారులు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా మా ఏసీబీ శాఖకు తెలియజేయండి, తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా ఇటు ఏసీబీ డిఎస్పీ వై రమేష్ చెప్తున్న పరిస్థితి. సో ఇవాళ ఈ ఉదంతం 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఉదంతం కూడా ఈరోజు రసాయన టెస్ట్ లో కూడా తను లంచం తీసుకున్నాడు తేలిపోవడంతో అతని మీద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని రిమాండ్ కి పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.